ఈరోజు రెసిపీ ఓట్స్తో క్రిస్పీ దోశలు. ఓట్స్తో అప్పటికప్పుడు బ్యాటర్ని తయారు చేసుకొని పెరుగు, ఈనో, సోడా లాంటివి కూడా ఏమీ వాడకుండా చాలా హెల్దీగా క్రిస్పీగా చేసుకోవచ్చండి ఈ దోశలు. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా, నైట్ లైట్ డిన్నర్గా అయినా కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు, బిజీగా ఉండే రోజుల్లో బ్రేక్ఫాస్ట్ త్వరగా రెడీ చేయాలి అంటే చాలా యూజ్ఫుల్ రెసిపీ అండి. చూసారా దోశలు అనేది ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ టేస్టీ దోశలకి కాంబినేషన్గా ఆనియన్ టమాటా చట్నీని కూడా ఈ వీడియోలో చేసి చూపించారండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను మీ జాను, వెల్కమ్ టు జానోస్ కిచెన్ వాల్. ముందుగా దోశల బ్యాటర్ కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పొయ్యి మీద పెట్టి 1 కప్పు వరకు ప్లెయిన్ రోల్డ్ ఓట్స్ని తీసుకోండి. మనకి ఓట్స్ కూడా చాలా ఫ్లేవర్స్లో దొరుకుతూ ఉంటాయి కదండి. ఇక్కడ ప్లెయిన్ ఓట్స్ అయితే మనకి దోశలకి బాగుంటాయి. స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు లోలో ఉంచుకొని ఓట్స్ని ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్నారంటే ఓట్స్ నుంచి మంచి అరోమా అనేది వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఓట్స్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ ఓట్స్ని తీసుకోండి. వీటిల్ని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఏ కప్పుతో ఓట్స్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. అదే కప్పుతో 1/2 కప్పు వరకు ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు గమనించాలండి, ఓట్స్ ఆల్రెడీ స్టిక్కీగా ఉంటాయి కాబట్టి మనం బొంబాయి రవ్వని యాడ్ చేయకుండా ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోవడం వల్ల మనకి దోశలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయండి. దీంట్లోకే ఒక చిన్న సైజు ఉల్లిపాయని వీలైనంత సన్నగా కట్ చేసి యాడ్ చేసేయండి. 1 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. 2 కరివేపాకు రెమ్మలు, 1 గుప్పుడు కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ డ్రై చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు జీలకర్ర, అలానే మనకి టేస్ట్కి తగినట్లుగా 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు అనేది ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలి. ముందుగానే ఎక్కువ వాటర్ని యాడ్ చేయకుండా ముందు 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి ఎక్కడ ఉండలు అనేది ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వాటర్ని యాడ్ చేస్తే మనకి పిండిలో ఉండలు అనేది ఉండిపోతాయండి. అలా కాకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎక్కడ ఉండలు అనేది లేకుండా పల్చటి మజ్జిగలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పల్చటి మజ్జిగలాగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ రావడానికి నాకు సుమారుగా 5 కప్పుల వరకు వాటర్ పట్టాయండి. పిండి అనేది పల్చగానే ఉండాలండి. మనకి రవ్వ దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసి ఒక 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వండి. ఈ పిండి నానేలోపు మనం చట్నీని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కారానికి తగినట్లుగా ఒక 5-6 ఎండుమిరపకాయలు, 1 మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. 2 పెద్ద సైజు టమాటాలని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. దీంట్లోనే ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా గెడతో కలుపుకొని ప్యాన్కి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇందులో వేసుకున్న టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. టమాటా ముక్కలు చూసారా, ఈ విధంగా ఒకటి ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోవాలి. ఈ విధంగా మనకు టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 రెమ్మ వరకు చింతపండుని యాడ్ చేసుకోండి. చింతపండు అనేది మీరు తీసుకున్న టమాటా పులుపును బట్టి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల వరకు కరివేపాకు, 1 గుప్పుడు కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి యాడ్ చేసుకోండి. ఈ టమాటా ముక్కల్లో కొత్తిమీర కలిసేలాగా ఈ విధంగా గెరటితో కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి. ఈ టమాటా ముక్కల్లో ఉన్న వేడికే ఈ కొత్తిమీర, కరివేపాకు అనేది మగ్గిపోతాయండి. వీటిల్ని పూర్తిగా చల్లార్చుకొని ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటిల్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగినట్లుగా 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగినట్లుగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తటి చట్నీలాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ చట్నీని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసుకున్న పోపుని పెట్టుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఆనియన్ చట్నీ అనేది రెడీ అయిపోయినట్లే. చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి పిండి కూడా నానిపోయి ఉంటుంది. పిండి అనేది బాగా నాని పిండి అడుగుకి వెళ్ళిపోయి పైన వాటర్ అనేది తేలిపోయి ఉంటుంది చూడండి.
ఇప్పుడు అడుగు నుంచి మొత్తం కలిసేలాగా ఈ విధంగా గరిటెతో కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. గరిటె మీద పిండి అనేది నిలవకూడదు. పిండి కన్సిస్టెన్సీ అనేది ఆ విధంగా ఉండాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనకి దోశ వేసుకోవడానికి గరిటెతో కాకుండా ఏదైనా అంచు ఉన్న గిన్నె కానీ ఈ విధంగా టీ గ్లాసును కానీ తీసుకోండి. ఇలా ఎడ్జెస్ ఉన్న గ్లాస్ అయితే మనకి దోశ వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా అంచు ఉన్న గిన్నెని కానీ గ్లాసును కానీ ఒకటి సెట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పొయ్యి మీద పెట్టి ప్యాన్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ప్యాన్కి ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ని హైలో ఉంచుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా దోశను పోసుకోండి. దోశ పోసుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు లోలోకి అడ్జస్ట్ చేసేసి దోశ మీద ఉన్న తడంతా ఆరిపోయిన తర్వాత ఈ విధంగా అంచుల వెంబడి దోశ పైన కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. దోశని క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ విధంగా కాల్చుకోవాలి. చూడండి వీడియో క్లిప్లో దోశ ఎంత క్రిస్పీగా కాలిందో. ఇలా కాలితే మనకి దోశ ప్యాన్ నుంచి దోశ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుందండి. చూడండి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు పోసుకోవడమేనండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది దోశ పోసేటప్పుడు దోశ ప్యాన్ అనేది ఖచ్చితంగా బాగా హీట్లో ఉండాలండి. దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లోలోనే దోశని కాల్చుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ దోశల్ని మనం ముందుగానే రెడీ చేసుకున్న ఈ టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ ఓట్స్ దోశలు విత్ టమాటా చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. మనం 4-5 దోశలు వేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ అనేది కొంచెం చిక్కగా తయారవుతుంది. చూడండి ఇలా మనకి బ్యాటర్ అనేది చిక్కగా అనిపిస్తే ఇందులోకి ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బ్యాటర్ని మరలా పల్చటి మజ్జిగలాగా ఈ విధంగా పల్చగా చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని పల్చని చేసుకొని దోశలు వేసుకున్నామంటే ఈ పిండితో మనం వేసే చివరి దోశ వరకు కూడా క్రిస్పీగా వస్తాయండి. ఈ టిప్ని మర్చిపోకండి. రెసిపీ నచ్చితే ఓ చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి ఇన్స్టెంట్ హెల్తీ రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ మన ఛానల్లో చాలానే పోస్ట్ అయి ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఛానల్ పేజ్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.